భగవద్గీతలో అత్యంత లోతైన మరియు పవర్ఫుల్ అధ్యాయం ఇది. ఇందులో శ్రీకృష్ణుడు తన అవతార రహస్యాన్ని, జ్ఞానం గొప్పదనాన్ని వివరిస్తాడు. అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ. ఈ భగవద్గీతలో 4వ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగం. ఇందులో జ్ఞానంతో తలరాతను మార్చుకోవడం ఎలా అనేది శ్రీకృష్ణుడు చాలా అద్భుతంగా వివరించారు. ఈ అధ్యాయంలో మనకి శ్రీకృష్ణుడు అసలు నువ్వెవరు, నువ్వెందుకు పుట్టావు, నీ కష్టాలకు అసలు కారణం ఏంటి, మనం ఎన్ని పూజలు చేసినా, ఎంత కష్టపడినా ఎందుకు ప్రశాంతత దొరకట్లేదు, ఎందుకంటే మన దగ్గర జ్ఞానం అనే ఆయుధం లేదు. ఈ భగవద్గీత 4వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అసలైన జ్ఞానం అంటే ఏంటో, అది మన కర్మలను ఎలా దహించి వేస్తుందో వివరించారు. సిద్ధంగా ఉండండి ఫ్రెండ్స్. మీ ఆలోచన విధానాన్ని మార్చేసే జ్ఞాన కర్మ సన్యాస యోగం మొదలవుతుంది. అర్జునుడికి శ్రీకృష్ణుడు మొదటగా ఒక అద్భుతమైన నిజాన్ని చెబుతాడు. మనం ఇప్పుడు వింటున్న ఈ గీతను ఆయన సూర్యుడికి కోట్లాది ఏళ్ల క్రితమే చెప్పాడట. అర్జునుడు ఆశ్చర్యపోయి అది ఎలా సాధ్యమని అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు ఇలా సమాధానం చెబుతాడు. లోకంలో అధర్మం పెరిగిపోయినప్పుడు మంచివారిని రక్షించడానికి, చెడుని అంతం చేయడానికి నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తాను అని. భగవంతుడు ఎందుకు భూమిపైకి వస్తాడో కృష్ణుడు ఇక్కడ స్పష్టంగా చెప్పారు. ధర్మానికి హాని కలిగినప్పుడు, అధర్మం హెచ్చుమీరినప్పుడు సాధువులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తాను అని. భగవంతుడి జన్మ మనలాంటిది కాదు. ఆయన పుట్టుక ఒక అద్భుతం, ఆయన మరణం ఒక మాయ. అది కేవలం లోక కళ్యాణం కోసం జరిగే దివ్య జన్మ. కాలాతీతుడైన ఆ పరమాత్మ నీ కోసం దిగివచ్చే సమయమే ఈ జ్ఞానోదయం. అంటే భగవంతుడు ఎప్పుడూ నీకు తోడుగానే ఉంటాడు, నువ్వు ధర్మం వైపు ఉన్నంత వరకు. మనం అనుకునే జ్ఞానం అంటే డిగ్రీలు, సర్టిఫికెట్స్ కాదు. నిజమైన జ్ఞానం అంటే అన్నింటిలోనూ దైవాన్ని చూడడం. కృష్ణుడు ఇలా అంటాడు, ఒక పెద్ద మంట కట్టెలను కాల్చి ఎలా బూడిద చేస్తుందో, జ్ఞానం అనే నిప్పు నీ పాపాలను, నీ భయాలను, నీ కర్మలను అలా బూడిద చేస్తుంది. మనం చేసే పనిని దైవంగా భావించినప్పుడు నీకు జ్ఞానం లభిస్తుంది అని. అప్పుడు అర్జునుడు మరి జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతాడు. కృష్ణుడు ఇలా ఒక మార్గాన్ని చెబుతాడు. ఒక నిజమైన గురువును వెతికి వారికి సేవ చేస్తూ వినయంతో ప్రశ్నలు అడిగి ఆ జ్ఞానాన్ని పొందాలి. అహంకారం ఉన్న చోట జ్ఞానం నిలవదు. వినయం ఎక్కడ ఉంటుందో అక్కడే వెలుగుంటుంది. మనకి ఈ అధ్యాయం చివరిలో కృష్ణుడు ఒక హెచ్చరిక చేస్తాడు. అనుమానం ఉన్నవాడు ఎప్పటికీ సుఖపడలేడు, నాశనం అయిపోతాడు. నీ మీద నీకు నమ్మకం లేకపోవడం నిన్ను వెనక్కి లాగుతుంది. అందుకే నీ మనసులో అనుమానాలను జ్ఞానం అనే కత్తితో నరికేయి, యుద్ధం చేయి అని చెబుతాడు. జ్ఞానం యొక్క శక్తి అంటే సముద్రాన్ని దాటడానికి పడవ ఎలాగో, పాపపు ఊబిలో ఉన్న నిన్ను గట్టెక్కించడానికి జ్ఞానం అనే నౌక ఒక్కటే ఆధారం. అర్జునుడితో, మిత్రమా, నువ్వు మోస్తున్నది నీ బాధ్యత కాదు, నీ అజ్ఞానాన్ని. ఆ అజ్ఞానాన్ని వదిలించుకున్న రోజే నీకు విజయం బానిసవుతుంది అని చెబుతాడు. చివరగా ఈ 4వ అధ్యాయం ద్వారా కృష్ణుడు మనకిస్తున్న సందేశం ఒక్కటే, నీ ఆయుధం నీ జ్ఞానమే. మీ జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు భయపడకుండా అజ్ఞానాన్ని జ్ఞానం అనే ఖడ్గంతో నరికేసి నీ బాధ్యతను నువ్వు ధర్మంగా నిర్వర్తించు. ఆ దైవం నీకు తోడుగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఈ జ్ఞానాన్ని మరికొంతమందికి తెలియజేయడానికి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. వచ్చే అధ్యాయంలో మన కర్మ సన్యాస యోగం గురించి మరింత పూర్తిగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీకృష్ణ.